మోంథా తుపాన్ మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఏపీ యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో మోంథా తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఈరోజు తీవ్రమైన తుపాన్గా బలపడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశగా మోంథా తుపాన్ కదులుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడింది. గత 12 గంటల్లో స్థిరంగా కొనసాగింది వాయుగుండం. ప్రస్తుతం ముంబైకి 650 కిలోమీటర్లు, గోవాకు 710 కిలోమీటర్లు, మంగళూరుకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర తీరాలపై వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు సచివాలయానికి రానున్నారు సీఎం చంద్రబాబు. తుపాన్ పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. మోంథా తుపాన్ మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఏపీ యానాం తీరాలకు ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి అర్ధరాత్రి దాటిన తర్వాత మోంథా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం అది కాకినాడకు అత్యంత సమీపంగా చేరుకుంది. ప్రస్తుతం ఐఎండీ ఇస్తున్న లెక్కల ప్రకారం 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కాకినాడ వైపు వస్తోందని ఐఎండీ స్పష్టం చేస్తోంది. ఇది కాకినాడ, కోనసీమ జిల్లాలు పూర్తిగా తీవ్ర తుఫాను ముప్పును ఎదుర్కోబోతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం కాకినాడకు దక్షిణంగా ఇది తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అంటే ఖచ్చితమైన సమాచారం ఇప్పటికీ చెప్పలేము, కానీ ట్రాకింగ్ ఆధారంగా చూసినప్పుడు అది కోనసీమ జిల్లాలో తీరాన్ని దాటే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత తీవ్ర తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. గాలుల తీవ్రత క్రమేపీ పెరిగి ప్రస్తుతం 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. తీరానికి సమీపించే కొద్దీ గాలుల ఉధృతి 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా పుంజుకునే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతం పూర్తిగా అలజడిగా మారడంతో పాటు విశాఖపట్నం వంటి చోట 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. యావరేజ్ రైన్ ఫాల్ చూసినప్పుడు తుని నుంచి నర్సాపురం మధ్య ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తోంది.
మచిలీపట్నం అటు నెల్లూరు జిల్లా వరకు కూడా తీవ్ర తుఫాను ప్రభావం ఉండబోతోంది. వచ్చే 48 గంటల పాటు అత్యంత కీలకమైన సమయం. తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ కూడా దాని తీవ్రత మరింత పెరుగుతుంది. స్టార్మ్ సర్జ్ ప్రధానంగా ఉప్పెన వంటి ప్రమాదాలు ఉన్నాయి. ఉప్పెన ముప్పు కోనసీమ, కాకినాడ జిల్లాలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హై టైడ్ మీద 1 మీటర్ ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదం టైడ్ మీద 1 మీటర్ ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదం ఉంది. 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం రెడ్ జోన్ హెచ్చరికల నేపథ్యంలో మొత్తం దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా ఆ పరిధిలోకి వెళ్ళిపోయాయి. శ్రీకాకుళం నుంచి పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వరకు అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా 4-5 జిల్లాలపైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, కాకినాడ జిల్లాలు మాత్రం ఎక్కువ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాలు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. కాకినాడకు సమీపంగా, అది ఎంత సమీపంలో తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ఐవాల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాకినాడ దగ్గర తీరాన్ని దాటిన సమయంలో ఎంత కైవారంలో ఈ తుఫాను ప్రభావం విస్తరించి ఉందనే దాన్ని ఆధారంగా చేసుకునే భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. ప్రచండ గాలులు వీయబోతున్నాయి. దీని కారణంగా చెట్లు కూలిపోవడం, విద్యుత్తు, టెలికాం వ్యవస్థ వంటివి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల టవర్స్ పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాదాపుగా గస్టింగ్ స్పీడు 110 కిలోమీటర్లు కాబట్టి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు 9 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు పరిస్థితిని విశాఖ కేంద్రంగా ఉన్న అబ్జర్వేషన్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. కీలకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎండీ షేర్ చేస్తోంది. మరో 48 గంటల పాటు తుఫాను తీవ్రత ఉండబోతోంది. ప్రధానంగా విద్యుత్ వ్యవస్థకు సంబంధించినంత వరకు ప్రమాద తీవ్రత పెరుగుతున్న కారణంగా ఎస్పీడీసీఎల్ పరిధి నుంచి కొంతమందిని ఇక్కడికి ఇప్పటికే తీసుకొచ్చారు. అటు చిత్తూరు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా 6,000 మంది సిబ్బందిని సంసిద్ధం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా ఇటు అనకాపల్లి జిల్లాలో రెడీగా ఉన్నాయి. ఏ కారణం చేతైనా తుఫాను తీవ్రత కారణంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటే తక్షణంగా మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మరోవైపు భారత నావికాదళం రెస్క్యూ ఆపరేషన్స్ కోసం తన హెలికాప్టర్లను, డార్నియర్ విమానాలను సిద్ధం చేసుకుని ఉంది. ఇప్పుడు తుఫాను తీరానికి సమీపిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మరో 48 గంటల పాటు చాలా కీలకమైన సమయంగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.